వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? అందరినీ తొక్కేస్తాను. నేనే తీసుకొచ్చాను. అసలు ఏం జరిగిందంటే ఏది ఏమైనా జరగనివ్వు, కానీ ఉదయం నుంచి నువ్వు ఏమైనా తిన్నావా లేదా? లేదు. ఇప్పుడు నేను ఇచ్చేది నువ్వు తిను. అందరూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తారు, నేనేమో ఎగరడానికి వెళ్తాను. ఎనీ డౌట్? ఆకాశంలో నేను కళ్ళు మూసుకుని మరీ ఎగరగలను. మీరు చెట్ల మధ్యన దాక్కుంటారు, మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు, కానీ నేను కనిపెట్టేశాను. పుట్టగానే నీకు అన్ని గేములతో ఐడియా ఉన్నట్టుందే. పూర్వజంలో నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ వా? అయ్యో నాన్న, కోప్పడకండి కోప్పడకండి. నేనేమో నీ తండ్రిని కాను. మీరే మా నాన్న. ఇప్పుడు నేను గుడ్డులోంచి బయటికి రాగానే మీరే కనిపించారు, కాబట్టి మీరే మా నాన్న. అవును. నేను గుడ్లోంచి బయటకు వచ్చినప్పుడు బయటేమో గాడిద కనిపించింది. నేనేమో ఆ గాడిదని నాన్న అని పిలవలేదు. ఎనీ డౌట్? మీరు ఒప్పుకోండి లేకపోతే ఒప్పుకోకండి, నేను మాత్రం మిమ్మల్ని నాన్ననే పిలుస్తాను. ఆశీర్వదించండి నాన్న. నేను ఉదయాన్న ఎగురుతూ వస్తున్నాను, ఆశీర్వాదం ఇవ్వలేను. ఒక షరతు మీదైతే మీరు మా నాన్న కాదని ఒప్పుకుంటాను. ఏంటి? చెప్పండి. ఇవన్నీ వేళ్ళు తెలీదు. చూసారా, నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మనమిద్దరం తండ్రి బిడ్డలం. మీకు మరో ఛాన్స్ ఇస్తాను. చెప్పండి నాన్న, మనకి 2 రెక్కలు ఎందుకు ఉంటాయి? అరే, నాకు తెలియదంటే? నాకు కూడా తెలియదు. చూసారా, మనమిద్దరం తండ్రి బిడ్డలం. ఇలా చూడు, ఇంకొకసారి పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బెల్లు కొట్టకుండా వెళ్ళకూడదని తెలుసుకో, సరేనా? సారీ సారీ. వెళ్దాం, నా టైము బాగుంది. నాకు అబద్ధం చెప్పడం అంత తేలికేం కాదు నాన్న. నేను ఎక్కడున్నాను? నువ్వు కూడానా? మీరందరూ ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు. నేను ఒక పెద్ద సమస్య నుంచి ఇప్పుడే బయటపడ్డాను. నాన్నగారు తమ్ముడు ఉన్నాడు. మీరందరూ ఈయన నాన్న అంటున్నారు, కానీ ఈయన మీకు కాదు, నాకే నాన్న అవుతారు. నేనేమో గూడు బయట ఉన్నాను, ఇదేమో గుడ్లోంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి నన్ను చూసి నాన్న అంటుంది. ఒక్క షర్తు మీద మీరు మా నాన్నగారు కథను ఒప్పుకుంటాను. చెప్పండి, భూమి మీద నీళ్ళు ఎక్కువ మట్టి ఎక్కువ? నీళ్ళ? ఇది నాకు కూడా తెలుసు, కానీ ప్రశ్న ఏంటంటే ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి? నాకు తెలీదు. ఇది నాకు కూడా తెలియదు, కాబట్టి మనం తండ్రి బిడ్డలం. భోజనం సిద్ధంగా ఉంది. అరే బామ్మ, ఆశీర్వదించండి. ఉప్పు కాస్త తక్కువైంది, పర్వాలేదు, నా లంచ్ పూర్తయింది. ఓహో, అసలు ఎవరు తను? నేను మీకు మనవరాల్ని. ఇదిగో తన బిడ్డని. నేనెవరంటే, నాన్న మీరు నాకు పేరు పెట్టనే లేదు. నోరు మూసాయి. ఈ పేరేం బాలేదు, ఇంకో పేరు పెట్టండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బామ్మతోటి అలా చెప్పకూడదు. నేను నిన్నే అన్నది. నన్ను కాపాడండి, మా నాన్న నన్ను ఇంటి నుంచి తరిమేస్తున్నాడు. ఎవరు నన్ను చేరదీస్తారు చెప్పండి బామ్మ. ఓహో, తన
ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. తన అసలు తండ్రి ఎవరో వచ్చాక అప్పుడు తను బయటికి వెళ్తుంది. మేడం తన్నేమో ఇక్కడ ఉండమన్నారు. నా గురించి కొంచెమైనా ఆలోచించారా? నేనేమో వాడిని తట్టుకోలేకపోయాను, మీరు అసలు తట్టుకోలేరు. ఏది ఏమైనా సరే తన అసలైన తండ్రి వచ్చేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. వీళ్ళని చూస్తుంటే ఒక్క నెల పిల్లడు చేసిన పనులా కనిపించడం లేదు. ఇదేమో నాతో ఒక 3 సంవత్సరాల స్నేహం ఉన్నట్టు ఆడుకుంటుంది. ఇప్పుడేమో నేనే ఇరుక్కున్నాను. ఆహా, ఫ్రిడ్జ్ ని ఎలాగైనా మూవ్ చేయాలి. ఇదెంత మంచిదో కదా. ఇది ఖచ్చితంగా పోపెడు బిడ్డ అయి ఉండదు. మీ చేతులు ముందుకు చాచండి ప్లీజ్. చేతులు ఇలా అనండి ప్లీజ్. ఇక వెళ్ళండి, జీవితాంతో అందరికి నమస్కారం చెప్తూ ఉండండి. ఇప్పుడేమో చెప్పండి అది మంచిదని. ఎవరైనా నన్ను కాపాడండి. ఇదేమో ఇంటిని 2 ముక్కలు చేసేసింది. దీని అసహాయ బాబు ఎప్పుడు వస్తాడో తెలియటం లేదు. అటు చూడండి. వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? అందరినీ తొక్కేస్తాను. నేనే తీసుకొచ్చాను. అసలు ఏం జరిగిందంటే ఏది ఏమైనా జరగనివ్వు, కానీ ఉదయం నుంచి నువ్వేమైనా తిన్నావా లేదా? లేదు. ఇప్పుడు నేను ఇచ్చేది నువ్వు తిను. నేను ఎగిరే పక్షినైనా సరే ఇంతెత్తుకి అసలు ఎప్పుడూ ఎగరలేదు. దయచేసి నన్ను కిందకి దింపేయి. నా కొడుకును తీసుకొచ్చావు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. వదలను అని చెప్పి వదిలేసావేంటి? నన్ను ఆకాశంలో ఎగరనివ్వటం లేదు, భూమి మీద కూడా బతకనివ్వటం లేదు. నేను ఏదైనా చేపగా బతకాలా ఏంటి? నువ్వు ఎగరగలవన్న సంగతి నేను మర్చిపోయాను. నేను అసలు ఏమీ చేయలేదు. కావాలంటే నువ్వు తను ఒకసారి అడిగి చూడు. తనే నా వెనకాతలో వచ్చేసింది.
ఒక పని చేద్దాం, మనం ఇప్పుడే వెళ్ళి ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుందాం. తను మన పోపెట్ ని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసుకుందాం. కానీ బిజినెస్ క్లాస్ ఎందుకో? పోపెట్ మనకి మంచి మిత్రుడు. తన్ని వెతకడంలో మనం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు. అరే 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 చక్కెలి గింతలు పెట్టకు నువ్వు. అరే ఓయ్ అవును, నువ్వెందుకు ఎగరలేదు? ఆ భయంలో నేను ఎగరగలనన్న విషయం మర్చిపోయాను. ఎనీ డౌట్? బంగారం, మీ నాన్నకి చాలా కోపం ఎక్కువ. అసలు ఏం జరిగిందో మీ నాన్నకి చెప్పు. నన్ను బాగా కొట్టారు వీళ్ళు. వీళ్ళంతా చెడ్డవాళ్ళు. నేను చెప్పాను నన్ను కొట్టకండి అని. నన్ను వెళ్ళనివ్వమన్నా సరే వెళ్ళనివ్వలేదు. ఏంటి డైలాగ్ చెప్పాను? నువ్వు డైలాగులు చెప్తున్నావా? ఇక్కడ నా ప్రాణం పోయేటట్టుంది. ఎనీ డౌట్? పొప్పటి మొహం మీద నేను మొదటిసారిగా చెమటలు చూస్తున్నాను. నీ అసలు తండ్రి అతనే. మీరే నాకు అసలైన నాన్న? అవును. అయితే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అయితే చెప్పండి, ఇవి ఎన్ని వేళ్ళు? నాన్నతోనే ప్రశ్నలు అడిగావంటే నీకు తోలు తీసేస్తాను. అవునవును, మీరే మా నాన్న. వీళ్ళు చాలా అమాయకులు. ఏం చెప్పినా నమ్మేశారు. వీళ్ళ నాట పట్టించడం నాకు భలే సరదాగా అనిపించింది. నిజంగా. టాటా. అమ్మయ్యా, పీడ విరగడయింది. అన్నా.